కోటి ఇసుక రేణువుల లింగం తెలుసా? నూతనంగా నిర్మితమైన తెలంగాణ రాష్ట్రంలో యలగండ్ల కిల్లాదారైన సయ్యద్ కరీముద్దీన్ పేరిట నిర్మితమైన 100 స్మార్ట్ సిటీస్ లో ఒకటైన కరీంనగర్ పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీవ కళాలింగ క్షేత్రం కోటి లింగాల గురించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలోనే రెండో అతిపెద్ద జీవన నది అయిన గోదావరి నది తీరాన శాతవాహనుల చరిత్రకు కంచు కోటలాగా నిలిచిన ఈ మహాపుణ్యక్షేత్రాన్ని శివభక్తులు తప్పక దర్శిస్తారు. ఎలాంటి వారికైనా ఇక్కడి స్థల పురాణం గురించి తెలిస్తే తప్పక ఈ క్షేత్రం దర్శనానికి పూనుకుంటారు అని వినికిడి. శాతవాహన సామ్రాజ్య ఎత్తైన కోటల మధ్యలో నిర్మించడం వలన ఈ ఆలయానికి కోటి లింగాలు అని పేరొచ్చిందని చరిత్రకారులు చెప్పటం ఒక ఎత్తైతే, గోదావరి నది ఇసుకను వాడి కోటి ఇసుక రేణువుల సహాయంతో నిర్మించబడడం వలన ఈ క్షేత్రానికి కోటి లింగాల అనే పేరొచ్చిందని స్థానికులు మనకు తెలుపుతారు. పాశ్చాత్యులు ఇంకా ఆర్యులు ఈ ప్రాంతాన్ని చాలా తక్కువ దృష్టితో చూస్తారు గాని కోటి లింగాల ఘన చరిత్ర తెలుగువారి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన శాతవాహనుల సమయం నుండి వర్ధిల్లింది అని తెలియని వారికి కూడా తెలియచెప్పటం మన బాధ్యత అని మరవకూడదు. అడుగడుగునా బతికే బడుగు జాతి అని ఎంతో మంది ఆర్యులు దక్షిణ భారతీయులైన తెలుగు వారిని కించపరిచే విధంగా వక్రీకరించిన చిత్రపుటలను బద్దలు కొడుతూ భారతీయ పురావస్తు శాఖ ఈ ప్రాంతానికి చెందిన కొన్ని ఎంపిక చేయబడిన ప్రదేశాలలో జరిపిన తవ్వకాల పనుల వలన కళ్ళు చెదిరి శాతవాహనుల కాలం నాటి వస్తు సంపద, గౌతమిపుత్ర శాతవాహనుల కాలం నాటి వెండి మరియు ఇనుము లోహాలు, మిళితమైన నాణాలు, చౌక నగలు, మట్టి పాత్రలు, భోజన సమయాల్లో వాడే వస్త్రాలు, వంటగది పరికరాలు లభ్యం కావడంతో నిర్ఘాంతపోయారు అక్కడ స్థానికులు. అంతేకాకుండా గోదావరి నది మీద కూడా తమ నౌకా సంబంధిత వ్యాపార వర్తక పనులతో పాటు యుద్ధానికి అవసరమయ్యే ఖనిజాలను, బరువైన యుద్ధ సామాగ్రిని తరలించడానికి వాడిన రేవు పట్టణ కేంద్రంగా కూడా వాడారని తెలుస్తుంది. అఖండ భారతవనిలో పేరొందిన అస్మక మహాజానపద సంస్థానం అనబడే స్వల్ప జన పరిపాలన వ్యవస్థలుండే నెలకొన్న ప్రాంతం కావటం ఇంకొక విశేషమని చెప్పాలి. అలాంటి ఆధ్యాత్మిక మరియు శాస్త్ర ప్రావీణ్యం గల శైవ క్షేత్రం విరాజిల్లుతున్న ఈ మహాపుణ్యక్షేత్రానికి ఏటా భక్తుల తాకిడి ఎక్కువ కావటం కూడా ఒక శుభ పరిణామమని చెప్పాలి. ముఖ్యంగా ఈ క్షేత్రం గురించిన చరిత్రను మనం తెలుసుకుంటే, ఆగ్నేయ దిశలో ఉన్న మునుల గుట్టలోని తపశక్తి సంపన్నులైన కొందరు మునుల ఆరాధన వల్ల నిర్మించబడ్డ లింగధార క్షేత్రమని మనకు తెలుస్తుంది. స్థానికులు చెప్పే త్రేతాయుగంలోని కథ ఆధారంగా సాక్షాత్తు చిరంజీవి అయిన మహాబాహుబలి ఆంజనేయుడు తెచ్చిన మహాకాశి లింగస్థానంలో సమయాభావం వలన ముని నిర్మిత ఇసుక రేణువుల లింగం ప్రతిష్ఠించబడింది అని తెలుస్తుంది. అలా దేదీప్యమానంగా అఖండ భారతవనిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ ఆంజనేయ రక్షిత పార్వతీ అదిత దివ్యలింగ క్షేత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వేల ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయం గురించి శాస్త్రీయ మరియు శాస్త్ర అంశాలు ఇంకా అక్కడి నేలలో భద్రంగా నిక్షిప్తమై వాటిని ఏ రోజుకైనా వెలికి తీసి ప్రపంచానికి ఈ శైవ క్షేత్ర విశిష్టతను, హిందూ సనాతన ధర్మంలోని రాజసం, ఆదర్పాన్ని, ఆత్మ గౌరవాన్ని దిక్కులన్నింటికీ చాటిన శాతవాహన చరిత్రను గురించి తెలియపరిచే దృఢ సంకల్పంతో ఉంటున్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇంకా తెలంగాణ ప్రభుత్వ ఆశయం అత్యంత అభినందనీయం. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పనుల వల్ల ముప్పుకి గురవుతున్న కొందరి వాదనను తోసిపుచ్చు ఇంతటి ఘనకీర్తిని మన దేశానికి అందించిన మహాపుణ్యక్షేత్రానికి జాతీయ హోదా కల్పించే దిశగా తక్షణ చర్యలు చేపట్టిన ప్రభుత్వం కరీంనగర్ జిల్లాను టెక్నాలజీ డెవలప్డ్ సిటీగా పరిగణించడం అక్కడి వారికే కాకుండా ఈ రాష్ట్రానికి, తద్వారా ఈ దేశానికే గర్వకారణమన్న విషయంలో ఎలాంటి సంశయం లేదు. మానవ సృష్టి మూలాలను తమ రోజువారీ దినచర్యగా కనుగొంటున్న పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఏదో ఒక తరుణంలో తమ వ్యర్థ వాదనల పక్కన పెట్టి బృందాల వారీగా వచ్చి ఇక్కడున్న వింతలను, విశేషాలను నమోదు చేసుకునే రోజు దగ్గరలోనే ఉంది. ఆ రోజున ఈ దేశం ఇంకో స్థితిలో ఉండడం ఖాయమనే చెప్పాలి.